సంక్షేమ యజ్ఞాన్ని జగన్ నిర్విఘ్నంగా కొనసాగించేందుకు ఆయన చుట్టూ దడి కట్టిన యోధులు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? అసలు వాళ్ళ జీవితాలను వాళ్ళు కాపాడుకోవడం కోసం ఇంట్లో దాక్కోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు. ఎందుకో తెలుసా? మీరు ఆ ప్రభుత్వాన్ని నేలకేసి కొట్టారు. అలా ఇలా కాదు, అద్భుతమైన అఖండ విజయాన్ని అధికార పార్టీకి కట్టబెట్టారు. ఫలితం ఏంటో తెలుసా? మీకు సంక్షేమం ఇవ్వటం కోసం భారతదేశంలోనే అత్యధికమైన మొత్తంలో రికార్డు స్థాయిలో దగ్గర 3 లక్షల కోట్ల రూపాయల సంక్షేమ ఫలాలను మీకు అందించడం కోసం ప్రతిపక్షం నుంచి, తెలుగుదేశం నుంచి వచ్చేటటువంటి విమర్శలని లేదంటే ఇతరత్ర ఆటంకాలని తిప్పికొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డిని ఒక స్థైర్యాన్ని ఇవ్వటం కోసం ఒక తీవ్ర స్వరంతో మాట్లాడినటువంటి ఆ 7గురి జీవితాలు ఇవాళ ప్రమాదంలోకి వెళ్ళాయి. ఎంత ప్రమాదంలో కంటే, మామూలుగా ఓడిపోతే సాధారణంగా ఇంట్లో కూర్చుంటారు, కానీ వాళ్ళ ఇంట్లో కూర్చునే పరిస్థితి కూడా లేనంతటి స్థాయిలో ఇప్పుడు వాళ్ళ జీవితాలు వచ్చేసాయి. ఎందుకో తెలుసా? మీరిచ్చినటువంటి దారుణమైన ఓటమి. అంటే సంక్షేమ రాజ్యాన్ని స్థాపించాలని జగన్మోహన్ రెడ్డి తన కలలు నెరవేర్చుకోవటం కోసం, అంటే పేదల కళ్ళల్లో తాను నమ్మిన వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపటం కోసం ఆయన చేస్తున్నటువంటి కార్యం నిర్విఘ్నంగా, నిరాటంకంగా సాగటం కోసం తెలుగుదేశము లేకపోతే ప్రతిపక్షము కల్పిస్తున్నటువంటి ఆటంకాలను లేకపోతే ఇతరత్ర అరాచకాలను ఎదుర్కోవటం కోసం కాస్త తీవ్ర స్వరంతో అవసరమైతే నోరేసుకొని మాట్లాడినటువంటి ఆ 7గురు కొడాలి నాని, రోజా, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, అలాగే అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, ఈ ఏడుగురు ఇవాళ మీరు చేసినటువంటి పనికి ఏపీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతోటి వాళ్ళ ప్రాణాలు వాళ్ళు గుప్పెట్లో పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి. మీకు నిజంగా నచ్చకపోతే ఆ ప్రభుత్వాన్ని ఓడిస్తే సరిపోయేది, వీళ్ళని కూడా ఓడించి ఇంట్లో కూర్చుంటే సరిపోయేది. వీళ్ళు కూడా మేము రాజకీయమే చేస్తున్నామని అంతవరకు ఉంటే సరిపోయేది. అధికారంలోకి వచ్చే వాళ్ళు వస్తారు, దిగిపోయే రోజు దిగిపోతామని వాళ్ళు అనుకుంటే సరిపోయేది. కానీ మేము ప్రజలకు మంచి చేసేటటువంటి కార్యానికి మేము మద్దతుగా ఉన్నామన్న పేరుతోటి, ఆ సాకుతోటి వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడి ఉన్నారు. అందువల్ల వాళ్ళకి వాళ్ళు ఇచ్చినటువంటి ఫలితం ఏంటంటే, మీరు ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని నేలకేసి కొడితే ఆ ప్రభుత్వాన్ని 11 సీట్ల స్థాయికి పరిమితం చేస్తే, అంటే అఖండ విజయము లేదంటే అద్భుత విజయం ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఇవాళ తెలుగుదేశము, కూటమి శ్రేణులు రెచ్చిపోతూ ఉన్నాయి. ఎట్లా అంటే సంపద సృష్టికర్తను అధికారంలో తీసుకొచ్చినని మీరు అనుకుంటా ఉన్నారు, కానీ రాష్ట్రంలో అరాచకానికి లైసెన్స్ దొరికిందని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ఇంతటితో పెరిగిద్దని మీరు అనుకున్నారు, కానీ విజయవాడ అంటే రాష్ట్ర రాజధాని నడిబొడ్డున పట్టపగలు రాళ్లతోటి ఉరికిచ్చే లైసెన్స్ దొరికిందని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఏ స్థాయిలోకి వెళ్ళారంటే, అంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారులే, అంటే ప్రతిపక్షపు తీవ్ర స్వరంతో మాట్లాడారులే అని చెప్పేసి ఇన్నాళ్ళు సరిపెట్టుకున్నాం. కానీ ఇవాళ అధికారం అంటే అఖండ లేదంటే అద్భుత విజయం ఇచ్చినటువంటి స్ఫూర్తి వాళ్లకు ఏ కాడికి వచ్చిందంటే, మేము ఏదైనా చేస్తాం, మేము తెగబడతాం, మేము రోడ్లు ఎక్కుతాం, మేము ఎంతటి అరాచకైనా మేము చేస్తాం. ఎందుకంటే వాళ్ళు అనుకున్నట్టే ఒక అరాచకుణ్ణి, ఒక రాక్షసుణ్ణి, ఒక దుర్మార్గుణ్ణి మీరు గద్దె దించారు. గద్దె దించి ఆ ప్రభుత్వానికి, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి మీరు లైసెన్స్ ఇచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఫలితం ఏంటంటే, మీకోసం జగన్మోహన్ రెడ్డి అనుకున్న కార్యాన్ని సాధించడం కోసం, తాను అనుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వీకర్ సెక్షన్కి లబ్ధి చేసేటటువంటి కార్యక్రమం 5 సంవత్సరాల పాటు విజయవంతంగా సాగటం కోసం ఈ ఏడుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా, అంటే వాళ్ళ పరిధి దాటి ప్రవర్తించారు. పరిధి దాటి ప్రవర్తించిన మాట నిజం. ఎందుకు? ఈ ఏపీ ప్రజలకు, అది కూడా అణగారిన వర్గాలకు, అంటే వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ పీపుల్ కావటం కోసం మాట్లాడినటువంటి వాళ్లకు ఇవాళ TV5లో ఇందాకలా కామెంటరీ వస్తూ ఉంది. ఏంటంటే, ఈ నాయకులట వాళ్ళ రాజకీయ భవిష్యత్తును సమాధి చేసుకున్నారట. జగన్లో కళ్ళల్లో పైశాచిక ఆనందం చూడటం కోసం, లేదంటే పదవులు తెచ్చుకోవడం కోసం అడ్డగోలుగా ప్రవర్తించారట. ఇక ఇప్పుడు వాళ్ళు వేరే పార్టీలోకి చేరే పరిస్థితి లేకుండా పోయిందట. పశువుల కంటే హీనంగా ప్రవర్తించారట.
ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ జీవితంలో కోలుకోదట. అంటే ఇప్పటికి కూడా అధికారం వచ్చిన తర్వాత కూడా ఎల్లో మీడియా ఎట్లా రెచ్చిపోతూ ఉంది, ఏ రకమైన కామెంటరీ ఇస్తూ ఉంది, ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే మీరు అనుకున్నారు అభివృద్ధికి ఓటేసింది అనుకున్నారు, అభివృద్ధి కోసం ఓటేశాను, రాష్ట్రం అధోగతి పాలు కాకుండా ఓటేశానని మీరు అనుకుంటున్నారు. కానీ వాళ్లకు దుర్మార్గాలకు దాష్టీకాలకు లైసెన్స్ వచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఎస్, మీరు అనుకున్నట్టే వాళ్ళది తప్పుడు పాలనే, లేదంటే పనికిమాలిన పాలనే, అసమర్థ పాలనే, లేదంటే అరాచకపు పాలనే అనుకుందాం, రౌడీ రాజ్యమే అనుకుందాం, లేదంటే రాయలసీమ మూకలే అనుకుందాం, లేదంటే కడప రౌడీల పాలన అనుకుందాం. మరి మీరు చేస్తున్నది ఏంటి? విజయవాడ నడి బజారుల్లో పట్టపగులు ఉరికిచ్చి కొడితే రాష్ట్రం బ్రాండ్ వాల్యూ పెరుగుద్దా? రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయా? అంతర్జాతీయ ఖ్యాతి వస్తుందా? మీరు అనుకుంటున్నటువంటి రియల్ ఎస్టేట్ భూమి వస్తుందా? లేకపోతే ప్రజలకు ఇంకొక 4 అదనపు సంక్షేమ పథకాలు ఇవ్వటం కోసం డబ్బులు వస్తాయా? ఏముందని చెప్పి చేస్తూ ఉన్నారు. అంటే అధికార బదలాయింపు వస్తే మనకు కూడా రౌడీ రాజ్యం, లేదంటే మనకు కూడా మనం రాయేసి కొట్టేటటువంటి లైసెన్స్ వచ్చిందని ఫీల్ అవుతూ ఉన్నారా? నిన్న చూస్తూ ఉంటే ఒక వీడియోలో ఒక పోలీసు చెప్తా ఉన్నాడు, ఆ ఇంటి మీద వరకే మీరు రాళ్ళేసుకోండి, మిగతా ఇళ్ళ జోలికి పోవద్దు. అంటే మీకు లైసెన్స్ వచ్చేసింది అన్నట్టు. మీరు వాళ్ళకు మీకు విపక్షం ఏదైతుందో, మీకు ప్రతిపక్షం ఏదైతుందో మీకు లైసెన్స్ వచ్చేసింది. మీకు ప్రజలు అంతటి విజయాన్ని కట్టబెట్టారు కాబట్టి ఆ ఇంటి మీదనే రాళ్ళేసుకోండి, వాడి మీదనే దాడి చేసి కొట్టండి, వాడిని చంపుతారో వాడిని నరుకుతారో మీ ఇష్టం, కానీ అది దాటి రావద్దు, అంటే ప్రజల మీదకు రావద్దు, వాడిని ఏదైనా చేసుకోండి అని చెప్పేసి అక్కడ పోలీసులు కూడా మాట్లాడే అంతటి స్థాయికి ఎవరు కారణం? దీనికి ప్రజలు కాదా? అంటే ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టడం కోసం చేసినటువంటి చర్య కాకపోతే మేము సాధారణ రాజకీయ నాయకులమే, ఇవాళ జగన్తో ఉంటాం, ఎస్ రేపు బాబుతోటి వెళ్తామేమో, లేకపోతే రేపు పవన్ కూడా అధికారంలోకి వస్తే ఆయనతో సాగాల్సి వచ్చిద్దేమో అని వాళ్ళు గినక ఎంతో కొంత ఇప్పుడు మీరు అనుకుంటున్నటువంటి విచక్షణతో ఆలోచించుంటే జనం ఈ స్థాయిన అంటే సంక్షేమం జపం చేసి జనంకు మంచి జరగాలన్నటువంటి ప్రభుత్వానికి ఈ ఎత్తున నేలకేసి కొడతారని అనుకొని ఉంటే, వాళ్ళు ఆ మాత్రం స్వరం తగ్గించుకొని ఉంటే, ఆ మాత్రం కంట్రోల్లో ఉంటే, అంటే ఇవాళ వాళ్ళకు బతికే అవకాశం వచ్చేదేమో. కాబట్టి వాళ్ళు నిజంగా తప్పు చేశారు కాబట్టి ఆ టీవీ5లో చెప్పినట్టు రోజా తమిళనాడు పారిపోవాలేమో, వంశీ లండన్ చెక్కేయాలేమో, ఇక గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, కొడాలి నాని, పేర్ని నాని వాళ్ళు ముక్కు నేలకు రాసి చెంపలేసుకొని ప్రజల కోసం, లేదంటే ప్రజలకు మంచి చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి ఏదో నమ్మితే ఆయన వెనకాల నిలబడ్డామని చెప్పేసి ఇవాళ క్షమాపణలు చెప్పి వాళ్ళు ఇదైతే తప్ప ఇవాళ తెలుగుదేశం వాళ్ళు శాంతించరేమో అనేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ నేను అడుగుతూ ఉన్నా, యాజ్ ఒక జర్నలిస్ట్గా అడుగుతూ ఉన్నాను, మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళు దుర్మార్గులే అనుకుంటే మేము మంచి వాళ్ళమని నిరూపించండి. వాళ్ళు చేయలేకపోయినా అభివృద్ధి చేయలేదని చెప్పి మీరు ఏదైతే చెప్పారో జనం నమ్మారు కాబట్టి అభివృద్ధి చేసి చూపించండి. ఇంకొక 4-5 పథకాలు ఎక్కువ ఇచ్చి చూపించండి. ఇంకా వాళ్లకు 4,000 అదనంగా ఇచ్చి చూపించండి. లేదంటే వాళ్ళు ఇంటి దాకా చేర్చారు, మీరు జేబులో పెట్టి చూపించండి తప్ప ఇట్లాంటి పనులు మాత్రం చేయొద్దు. చేస్తే వాళ్లకు పట్టిన గతే, మీరు అనుకుంటున్నట్టు వాళ్ళకు పట్టిన గతే రేపు మీకు పట్టచ్చు. పట్టిన రోజు మీకు ఇబ్బంది వచ్చిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.